హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్. ఈరోజు అయితే చూడండి, చిట్టి చిట్టి టమాటాలు, బుడన్ టమాటాలు అంటారు. వీటిని ఏం టమాటాలు అంటారో కామెంట్ అయితే పెట్టండి. వీటి పంట ఇట్లా అంట, ఓన్లీ చిన్న కాయలంట. నేను అనుకున్నా ఇదేంది మొత్తం అంటే టమాటా మొత్తం కాసినాక చిన్న చిన్న లాస్ట్కి ఉంటాయి కదా, లాస్ట్ కాతేమో అనుకున్నా. కాదంట, ఇవి చెట్లన్నీ ఇట్లనే ఉంటాయంట. భలే ఉన్నాయి. నేను ఒక వీడియోలో పెట్టినా కదా, చిన్న టమాటాలు తీసుకుంటున్నా చూడండి అని. ఇవైతే ఈరోజు అయితే వండుతున్నా నేను. కోడిగుడ్డు, చిట్టి టమాటా. వీటిని అయితే కోసేదే లేదు. మీరు అనుకునేరు ఇప్పుడు టమాటాలు ఎంతసేపు కోస్తామని. వీటిని కోసే పని లేదు, డైరెక్ట్గా అయితే ఉండాలా. భలే పుల్లగా ఉన్నాయంటే. ఇంకొకటి టమాటా చట్నీ కూడా చేసిన, అది కూడా మీతోనైతే షేర్ చేసుకుంటా. ఎంత పుల్లగా ఉన్నాయంటే అబ్బా, అసలుకి చింతపండు అవసరం లేదు, ఎంత పుల్లగా ఉన్నాయి. కూర అయితే ఎంత కారం వేసినా ఇంకా పులిపే ఉంది. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే టమాటాలు నిగనిగలాడుతున్నాయిలే, బాగున్నాయి కదా. చూస్తుంటే గోళీలు ఉన్నట్టున్నాయి అవి. ఇంకోటి ఆల్బక్రా పండ్లేమో అనుకున్నా ఫస్ట్. నేను ఆల్బక్రా పండ్లని చూసే కల్లా లేదు, ఇవి చిన్న టమాటాలు అన్నారు. ఊరిని టమాటాలు ఇట్లా కూడా ఉంటాయా అనిపించింది నాకు. ఇక్కడైతే చూడండి, కళాయిలు అయితే నూనె వేసుకొని, జరంత జీలకర్ర వేసుకొని, ఉల్లిగడ్డలు వేసి, ఉల్లిగడ్డలు మగ్గ ముందే అల్లం పేస్ట్ వేస్తున్నా చూడండి. అల్లం పేస్ట్ ఉల్లిగడ్డలు ఒకసారి మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకున్నా. ఇక్కడ కనపడుతున్నాయి కదా, కోడిగుడ్లు కూడా ఉడకబెట్టిన. 6 కోడిగుడ్లు. మేమైతే 5గురమే, కానీ 6 ఎందుకంటే ఎవరైనా ఎక్కువ ఒకటి మింగిర్రంటే వాళ్ళకి కవర్ అయిపోద్ది అనమాట. మా ఇంట్లో కోడిగుడ్లు మింగోళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు కాకుండా. రాము కూడా అట్లనే తింటారు, ఉదయ్ కూడా అట్లనే తింటాడు. మేము ముగ్గురం అంటే ఇంకా నార్మల్గా తింటాం. వాళ్ళిద్దరే ఎక్కువ తినేది, నాన్ వెజ్ అయినా చికెన్ అయినా ఏదైనా వాళ్ళు ఎక్కువ తింటారు అనమాట. ఇక్కడైతే కోడిగుడ్డు, టమాటా, బుడం టమాటా, ఉల్లిగడ్డ కూర చూడండి. పసుపు కూడా వేసుకున్నా. కూర చూడండి ఎట్లా ఆపడుతుందంటే మస్తు ఆపడుతుంది కదా. నేనైతే డైరెక్ట్ అయితే వాయిస్ ఇవ్వలేకపోతున్నా మీతోని. నేనైనా ఫోన్ కూడా ఖరాబ్ అయింది. నా ఫోన్ ఖరాబ్ అయిన వీడియో కూడా నేను పెడతా. నా ఫోన్ ఖరాబ్ అయింది. ఇందులో ఒకటి మరి ఫోన్ తేడానో మైక్ తేడానో అవి కూడా సెట్ అయితే కావట్లేదు. ఎందువల్లనో చూయించుకోవాలన్నమాట ఒకసారి. వాటికి కూడా జ్వరం వచ్చింది. ఫోన్ అయితే చూపించుకొని వచ్చిన, మందులు రాసి ఇచ్చిన ఒక 1000 రూపాయలు అయితే. ఇంకా మైక్ కొందనమాట. మైక్ ఏం చదువుతారో మొత్తం. నా వీడియోస్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియోస్ అయితే చూడండి. నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, బెల్ ఐకాన్ అయితే వద్దండి. మొత్తం వీడియోస్ నేను ఎప్పుడు ఏ వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్లకు అయితే వస్తుంది. మొత్తం ఫుల్ వీడియోస్ అయితే చూడండి. ఇక్కడైతే చూడండి, ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాకైతే పసుపు వేసుకున్నా కదా, పసుపు వేసుకుని దాంట్లో అయితే కోడిగుడ్లు వేసిన. కోడిగుడ్లు వేసినాక మిర్చి నేను కట్ చేయట్లేదు, ఒకసారి గమనించండి మీరు. నేను కొంచెం తొడియాలు తీసి అయితే సగం సగం ఇరిసి అయితే ఇస్తున్నా. మళ్ళీ నేను కోడిగుడ్లు వేపి మంచిగా కొంచెం ఉప్పు అన్నీ వేసిన కదా, ఉప్పు పసుపు అల్లం పేస్టు అవన్నీ దీనికి పట్టాలా. దీనికి పట్టినాక ఇంకా పక్కకైతే తీసుకుంటున్నా. కొంచెం ఆయిల్ అటు ఇటు అయితే గోలిచ్చిన అనమాట. అక్కడిక్కడైతే ఫ్రై అయితే చేసిన. దాన్ని అయితే పక్కకు తీస్తున్నా. పచ్చిమిర్చి అల్లనే ఉంచుతా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టమాటా వేసుడే ఆలస్యం అనుకోవడం టమాటా అనమాట. వీటిని అయితే కొంచెం సేపు నానబెట్టుకోవాలి, ఎందుకంటే మనం కట్ చేయట్లేదు. మొదలలో ఏదైనా మట్టి ఉన్నా, దీంట్లో ఏదైనా మట్టి ఉన్నా పోయిద్ది అనమాట. మనం కట్ చేయట్లేదు కాబట్టి అనుకునే లోపట ఏమన్నా ఉంటుందని. ఇవైతే ఎంత గట్టిగా ఉన్నాయంటే, మెత్తటి టమాటాలు తీసుకోవద్దు. ఇప్పుడు టమాటాలు ఎంత గట్టిగా ఉన్నాయంటే అంత గట్టిగా ఉన్నాయి. గోళీలు ఉన్నట్టున్నాయి అబ్బా, గట్టిగా బాగున్నాయి అనమాట. తింటే కూడా నేను ఒకటి ఫస్ట్ కట్ చేసి చూసిన అనమాట. 2-3 కట్ చేసిన. నాకు దేంట్లో ఏమంటారు, దేంట్లో కూలిపోయిన వాసన ఏం ఏం తగలలేదు. 4-5 ఎక్కువనే కట్ చేసిన. నెక్స్ట్ అయితే ఇంక ఇట్లానే నానబెట్టుకున్న. కొంచెం సేపు నానబెట్టుకొని ఇట్లా చూడండి, పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా, ఇటు టమాటా కట్ చేయకుండా, ఉల్లిగడ్డ పెద్ద పెద్ద కట్ చేసుకొని, కోడిగుడ్డు టమాటా అయితే సూపరు. ఇవి అయితే మగ్గాలి కాబట్టి నేనైతే మూత అయితే వేస్తున్నా. నా కళాయి తగ్గ మూత అయితే లేదు. నేను ఇంకొక కడాయి అయితే కొనుక్కొచ్చుకుంటా త్వరలో. ఈ 2 కడాయిలే అవుతున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతం కూర చేయనీకైతే. ఒక కడాయి అయితే ఖరాబ్ అయింది, అందుకోసం అయితే దాన్ని అయితే రిటర్న్ అయితే అక్కడ ఇచ్చేసిన. కానీ కొత్తది అయితే కొనుక్కొచ్చుకోలేకపోయినా. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని. మనకి ఇట్లా వాటర్ ఇంగినట్టున్నాయి కదా, మొత్తం దాని చిలక పోతుంది అనమాట. దాని చిలక పోతుంది. ఇంకా లాస్ట్కి కడాయడు
టమాటాలు అయితే కడాయి అంచు కూర్చుని ఆ టమాటాలు మగ్గి ఎంత కమ్మట వాసన వస్తుందంటే పుల్ల వాసన వస్తుంది. యామ్ని అయితే కుమ్మింది అనుకోండి, యామ్నికి ఎప్పుడు పులుపు కావాలా, ఎక్కువ పులుపు వస్తువులు, షార్లు, పప్పులు ఇలాంటివే తింటుంది యామ్ని. ఇట్లయితే మనం కట్ చేయకుండా టమాటా కోడిగుడ్డు అయితే చేసి చూడండి, బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టమాటాలు అని దొరికాయి, నా లక్కీ అనమాట, నాకు దొరికినాయి. అసలు నేను ఎప్పుడు చూడలేదు, నేను పుట్టి పెరిగిన కాంచి అయితే ఇలాంటి టమాటా చూడలేదు. మా మమ్మీ ఎప్పుడు వండలేదు, మేము ఎప్పుడు తినలేదు, నేను కూడా ఎప్పుడు వండలేదు. ఫస్ట్ టైం మీతోని షేర్ చేస్తున్నా, వండుతున్నా. ఆంటీ వీటిని కట్ చేయాలా, ఎట్లుండాలి చెప్పు ఆంటీ అని ఆమెనే అడగవచ్చును అనమాట. అవసరం లేదమ్మా, దేంట్లో వేసినా ఒక 10 టమాటాలు పడిదెంగు, కోసినంత విలువ, కోయపోయినా అవసరం లేదు, పని లేకుండా బుడని టమాటాలు. ఇవి ఎంత అనుకుంటురా, కేజీ 50 రూపాయలప్ప. కానీ మరిన్నే వచ్చినాయి అనుకోండి, అంటే కోసే బాధ తప్పిందనమాట. కోసే అయితే కేజీ 40, కొయ్యనే అయితే కేజీ 50 అంట. 50 అయినా సరే మీతోని షేర్ చేసుకోవాలా, ఇలాంటి టమాటాలు మీకు కూడా చూపించాలా, నేను ఎట్లా చేసినో మీరు చూడాలనేసి నేనైతే ఈ టమాటా కోడిగుడ్డు కూర అయితే చేసేసిన. మొత్తానికైతే నా టమాటా కోడిగుడ్డు అయితే రెడీ అయింది. జరంత కారం వేసిన, ఉప్పు వేసిన, ధనియాల పొడి వేసిన, లాస్ట్కి అయితే కింద కొత్తిమీర వేసుకొని మా ఆయనకైతే అన్నం ప్లేట్లు అయితే పెట్టిన చూడండి, మస్తుంది. నేను కూడా అయితే తిన్నా. ఇంకేందనుకుంటుర్రా, ఇంకా కూర అయితే అయిపోయింది. చెప్పులకు పోయినాం అనమాట. చెప్పులకి ఎంత పోయినాం, ముగ్గురం పోయినాం అబ్బా మేము చెప్పులకి. యామ్ని చెప్పులు చూడండి, యామ్ని వారానికి ఒకసారి చెప్పులు పడేస్తుంది. సాటర్డే తీసుకున్నాం, మళ్ళీ బుధవారం కల్లా ఖరాబ్ అయినాయి. మళ్ళీ తీసుకుంటూనే ఉన్నాం యామ్నికి చెప్పులు అయితే. ఇప్పుడు మేము అయితే ముగ్గురం తీసుకోవటానికి వచ్చినాం. ఇంకొక అక్క ఉంది కదా, అక్క ఆమెకి వాళ్ళ బాబుకి తీసుకోవటానికి వచ్చింది. అనిత వాళ్ళ పాపకి తీసుకోవటానికి వచ్చింది. నాకైతే నేను నా పాపకే తీసుకోవటానికి వచ్చిన, నాకు అవసరం లేదబ్బా, నేను యామ్నికే ఎక్కువ తీసుకుంటా చెప్పులు. ఎందుకంటే యామ్ని ఎన్ని జతలు పోగొడుతుంటే మినిమం 2 వారాలకు ఒక్క జత చెప్పులు వాడిద్ది యామ్ని. ఏం చేయాలో చెప్పండి, నడుస్తా ఇసిపెట్టి వస్తుంది, లేకపోతే తెంపుతుంది, ఎట్లా చేస్తుంది అంటే యామ్ని. ఈసారి అందుకే రఫ్ అండ్ టఫ్ గట్టిగా కొన్నా. ఇంకా చెప్పి యామ్ని కాలు అటు ఇటు పోవాలిగా, చెప్పి రూల్ లేదనమాట. ఇంకా అవి పోతే తప్ప చెప్పు అయితే ఇరిగేది లేదు, చెప్పి యామ్ని కొయ్యలేవదు, ఇరగొట్టలేదు. యామ్ని కొత్త చెప్పుల కోసం చెప్పులు అయితే ఇరగొడుతుంది అనమాట. ఇక్కడైతే చూడండి, ఈ మోడల్ నేను 5 months నుంచి అయితే వాడుతున్నా. ఇప్పుడు నేను వేసుకునే చెప్పులు అవైతే మీకైతే చూపిస్తున్నా. చెప్పులు చూడండి, చీరల షాప్లోకి పోయినా చీరలు ఉడుతాయేమో, చెప్పుల షాప్లోకి పోతే చెప్పులు ఉడవంట అన్న డైలాగ్ వస్తుండు. చీరల షాప్లోకి వచ్చినట్టే వస్తురు, ఈ చెప్పుల షాప్లోకి కూడా ఇప్పుడు అందరు ఆడవాళ్ళు మ్యాచింగ్ అంటుర్రు, చీర మ్యాచింగ్ అంటుర్రు, డ్రెస్ మ్యాచింగ్ అంటుర్రు, షూ అంటుర్రు, కాలేజీకి వెళ్ళికి అంటుర్రు. ఆయన అయితే మేమే డైలాగులు కొట్టుడు కాలం అయితే మాకంటే ఎక్కువ డైలాగులు కొట్టుడు కాడు ఆయన. మొత్తానికైతే యామ్ని చెప్పులు ఎంత అయితే కామెంట్ అయితే పెట్టండి. యామ్ని చెప్పులు అయితే 150 అయినాయి ఫ్రెండ్స్. బాయ్.